గ్రీన్కో ఏదైతే నిన్న స్టార్ట్ అయిందో దానికి సంబంధించి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటయ్యా అంటే జగన్ టైంలోనే అది జరిగింది, తామే తెస్తున్నారన్నట్టు ప్రచారం చేసుకొస్తున్నారంటూ అప్పుడు గ్రీన్కోకి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి జగన్ ఫోటో కూడా ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. రెన్యూ పవర్ని గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి గెంటేసిందని తామే ఆ సంవత్సరం నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాను చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వెల్లవేశారు. నిజానికి వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రెవెన్యూ పవర్తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాక రెన్యూ సంస్థ ప్రాజెక్టులకి అవసరమైన భూములు విశాఖ కాకినాడ జిల్లాలో కేటాయించేందుకు కూడా అప్పుడే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు అంగీకారం తెలిపింది. 2023 జూన్ 20 ఒక జీవో, 2024 ఫిబ్రవరి 5 మరో జీవోని వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ విచిత్రంగా జగన్ ప్రభుత్వం తెచ్చిన అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో చంద్రబాబు సర్కార్ మళ్లీ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా గ్రీన్కోకి చెందినటువంటి ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 8 జగన్ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. తాజాగా దీన్ని కూడా తండ్రి కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు.